ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్యాహారం, అనుదిన వాక్యాహారం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. అయితే చాలా గొప్ప కరువొచ్చింది. దేవుడు భూమి మీద వర్షం పడకుండా చేశారు. అటువంటి సమయంలో ఏలీయా గారికి దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపించారు. అయితే కొంతకాలంకి కాకులు రాలేదు. అక్కడ నీటి వాగు ఎండిపోయింది. కాకులు రాలా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, "నువ్వు సారేపతు అని ఒక పట్టణమునకెళ్ళు. అక్కడ నేను ఒక విధవరాలికి సెలవిచ్చాను. నిన్ను పోషించడానికి నేను ఆమెకి సెలవిచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళు" అంటారు. అయితే దేవుడు సెలవిచ్చిన ఆమె ఎలా ఉంది? విధవరాలుగా ఉంది. పేదరాలుగా ఉంది. మనకి చాలా సార్లు కష్టమొచ్చినప్పుడు మనం గొప్పవారి ద్వారా పోషించబడతామని అనుకుంటాం. గొప్పవారి ద్వారా ఆదరించబడతామని అనుకుంటాం. మనం అనేకమైన దారులను మనం చూస్తాం. మనకున్న పరిస్థితికి మనం ఎవరి ద్వారా మనం పోషించబడతాం, ఎవరి ద్వారా మన సమస్య తీరిద్ది అని గొప్ప గొప్ప వారి వైపు చూస్తాం. కానీ దేవుడు చిన్నవారి ద్వారా గూడా మనల్ని పోషిస్తారు. చిన్నవారి ద్వారా గూడా దేవుడు మనల్ని ఆదరిస్తారు. అందుకనే బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద కొండలకు చిన్న కొండలు ఆధారంగా ఉన్నాయని దేవుడు గొప్ప మాటలు మనకు సెలవిచ్చారు. అయితే ఆ కరువులో గూడా ఆ యొక్క విధవరాలు ఏం చేసింది అంటే, ఏలీయా గారికి చెప్పి, తన బాధని చెప్పి, "మేమిలాగా చనిపోయే ముందు, కరువులో చనిపోయే ముందు చిన్న అప్పం చేసుకొని తిని చనిపోదాం అనుకుంటున్నామయ్యా. నా జీవం తోడు మా దగ్గర ఏమీ లేదు. ఒక్క అప్పం గూడా లేదు" అంది. అందుకు ఏలీయా గారు, "భయపడొద్దు. నీవు పోయి చెప్పినట్లు చెయ్యి. ఆ పిండిలోనే, ఆ నూనెలోనే కొద్దిగా మొదటగా చిన్న అప్పం చేసి నాకు తీసుకొని రా. అప్పుడు నీకును, నీ పిల్లవాడికిను అప్పములు చేసుకో" అన్నారు. అంటే కొద్దిగి పిండి, కొద్దిగి నూనె అనేక దినములు వారిని పోషించినియి. కారణం ఏంటంటే, ఏలీయా గారు చెప్పిన దేవుని వాక్కును బట్టి, ఇది యెహోవా వాక్కు అని చెప్తారు. అయితే దేవుని యొక్క మాటను బట్టి పోషించబడ్డారు. ఆ విధవరాలు చేసిన పని ఏంటి? ఆ విధవరాలు ఒక దైవజనుడిని పోషించింది. దైవజనుడు ఆ విధవరాలిని పోషించారు. మొదటిగా ఒక చిన్న అప్పును తీసుకొచ్చింది. మరలా తర్వాత వెళ్లి బిడ్డకి, ఆమె ఇంటి వారికి అప్పములు చేసుకుంటుంది. అంటే ఒక దినములో ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దైవజనుడికి అంటే దేవునికి సమయం ఇచ్చింది. దైవజనులకు ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే మన జీవితంలో ప్రతిరోజు దేవునికి సమయం ఇవ్వగలిగితే, దేవుని వాక్యానికి సమయం ఇవ్వగలిగితే, దేవుని యొక్క మాటలకు సమయం ఇవ్వగలిగితే, దేవుడు చెప్పినట్లు ఏలీయా గారు చేశారు. ఏలీయా గారు చెప్పినట్లు ఆ విధవరాలు చేసింది. కాబట్టి వారు పోషించబడ్డారు. అలాగే దేవుడు చెప్పిన మాటల చొప్పున మనం చేస్తున్నామా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి మనం నడుచుకుంటున్నామా? దేవునికి ఇష్టంగా మనం నడుచుకుంటున్నామా? దేవుని ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నామా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతున్నామా? లేదంటే మనకున్న కరువులో గొప్ప గొప్ప వారి మీద ఆధారపడుతున్నామా? మనకొచ్చిన అనారోగ్యంలో మొదటిగా డాక్టర్ మీద ఆధారపడుతున్నామా? దైవజనులైన దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవుడు మనకి ప్రతినిధిగా ఉంచిన తోటి విశ్వాసుల ద్వారా బలం పొందుకుంటున్నామా? దైవజనుల ద్వారా ఆత్మబలాన్ని పొందుకుంటున్నామా? దేవుని యొక్క మాటల ద్వారా స్వస్థత పొందుకుంటున్నామా? నువ్వు దేవుడు చెప్పిన మాటల చొప్పున మనం చేయగలిగితే, దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ప్రతి దినము ఆమె ఒక అప్పము తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది కాబట్టి, ఆమె అనేక దినములు కరువులో పోషించబడింది. అయితే ఈ యొక్క సాదృశ్యం, ఈ యొక్క విషయం మనం చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను మాత్రమే కాదు, వేరే జనాంగాన్ని గూడా దేవుడు రక్షించాడు. వేరే జనాంగాన్ని గూడా దేవుడు పోషించాడు. మరి ఆ దినాల్లో అనేక మంది ఇశ్రాయేలీయుల దగ్గర అనేక మంది విధవరాలున్నారు. అనేక మంది విధవరాలు చనిపోయారు. అయినను దేవుడు సారేపతు అనే అక్కడ ఆ ప్రాంతంలో ఒక విధవరాలుని పోషించినట్లు, ఈనాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్యులైన మన దగ్గరకు వచ్చి ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను, నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నారు. కాబట్టి మనల్ని పోషించడానికి దేవాది దేవుడు మానవ రూపిగా వచ్చి, చనిపోయి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని, జీవాహారముగా ఉన్నాడు. అయితే ఈ జీవాహారమును ఎవరైతే స్వీకరిస్తారో,
దేవుని ఎవరైతే ఒప్పుకుంటారో, దేవుని మాటలకు ఎవరైతే విధేయత చూపిస్తారో, దేవుని చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారు దినదినము ఆత్మీయ ఆహారంతో పోషించబడతారు. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీరిచ్చిన ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, నాయన మీరు చెప్పినట్టు నాయన దైవజనులు చేశారు. దైవజనులు చెప్పినట్టు విశ్వాసులు చేశారు. అయా విధవరాలు చేసింది. అయా దినదినము నాయన మొదటిగా మీకు ప్రాధాన్యత ఇచ్చింది. అందుకనే కరువులో పోషించబడింది. కాబట్టి మేము కూడా ప్రభువా మా జీవితంలో అయా మా యొక్క జీవన విధానంలో మొదటిగా మీకు ప్రాధాన్యత ఇచ్చే మనస్సును మా పట్ల ఉంచండి. అయా అట్టి మనస్సును మాకు కలిగించండి. లేని ఎడల దాన్ని పుట్టించండి. సహాయం చేయండి. అయా మరి ఆ విధవరాలు కరువులో పోషించబడినట్లు ఈరోజు అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో మేముండగా ప్రభువా, అయా మమ్మల్ని గూడా నాయనా మీరే మీ రెక్కల కింద భద్రపరిచి ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండమని, మీరు తోడుగా ఉంటారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.